నమస్తే, నేను మీ అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ సతర్క్ ఇవాళటి ఎపిసోడ్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంత చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు ఏం చేసుంటారని చివరికి వీళ్ళని ఇంత దారుణంగా హత్య చేశారు? ఈ కథలో వచ్చే ఒక చిన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. చెప్పండి, గణపతి బప్పా మోరియా. అరే అత్తయ్య, మీరిద్దరు ఎలా ఉన్నారు? మేం బాగున్నాము, మీరెలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. అత్తయ్య, మేము బండి కొన్నాం, వచ్చి చూడండి. రండి రండి అత్తయ్య, అరే రా. ఇలా చూడండి, మేము తీసుకున్న కారు ఎలా ఉంది? హే శిల్పి, నువ్వు ఎలా ఉన్నావు? నీ చదువు ఎలా వెళ్తుంది? నువ్వు ఇప్పుడు 10th కదా చదువుతున్నావు? లేదు, నేను ఇప్పుడు 11th చదువుతున్నాను. కానీ మా నాన్న వేరే స్కూల్ చేర్చారు. హరే సురేఖ, నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. ఎంత ఇది? చాలా ఎక్కువగా ఉంది అరే కదా? లేదు, ఒట్టి 2000. కానీ మీకేమైంది? ఎందుకు మీరు ఎంత సన్నపడ్డారు? పోయినసారి చూశాను కదా, దానికన్నా సన్నపడ్డారు. నీకు ఒక విషయం తెలుసామా? మీ నాన్న 2 రకాలుగా సంపాదిస్తున్నారు. కానీ నేను అలా కాదు. మీ నాన్న అయితే ఈ కొత్త కార్ని కొని ఈ గుడికి తెచ్చి గర్వంగా ఉంటున్నాడు. నేను గర్వపడకూడదా ఏంటి? మనసు లేని వాళ్ళు కూడా గుళ్ళాపులకు వచ్చి దండం పట్టుకుంటున్నారు. నేను నా కార్ని తీసుకురాకూడదా ఏంటి? ఇటు చూడండి, నేను కష్టపడి సంపాదించింది. మీకు ఈర్ష్యగా ఉందా ఏంటి? ఇదంతా ఒక గొప్పతనం కాదు, ఇదంతా చాలా పిచ్చితనం. అది కాకుండా మీ పెద్దన్నయ్యతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదు. అసలు నీకు సంస్కారమే లేదు. నువ్వు చేస్తున్న చెడ్డ పనులని అందరికి చెప్పేదా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నానా! నువ్వు నాకన్నా పెద్దవాడివి కావచ్చు, కానీ నాకు అడ్వైస్ చేయకు. ఇలాగే మాట్లాడుతున్నావు అంటే నేను కోర్టుకి లాగేస్తాను, సరేనా? గుర్తుపెట్టుకో. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? నా అన్నయ్య తమ్ముడు ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నారు. మీ ఇద్దరు ఎలాగా చేస్తారు? ప్రేమగా మాట్లాడుకోకుండా గొడవ పడుతున్నారేంటి? రండి, గుడికి వెళ్దాం, పదండి. నానా, పెదనాయనతో మీరెందుకు గొడవ వేసుకుంటున్నారు? ఏం లేదమ్మా, వాడొక తాగుబోతు. నేను పెద్దవాడినయ్యానని ఈర్ష్య. వాడి జీవితంలో వాడు సరిగ్గా ఏది చేసిందే లేదు. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు. నేను కారు కొన్నది చూసి ఈర్ష్య పడతాడు. ఇలాంటి వాళ్ళతో మనం అసలు కలవకూడదు. కానీ నాన్న, నేహ శిల్పి ఏం తప్పు చేశారు? వాళ్ళిద్దరూ మంచివాళ్లే కదా. తనతో మాట్లాడొద్దని నేను చెప్పలేదమ్మా. కానీ రమేష్ మామ లాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. తన నుంచి దూరంగా వెళ్ళడమే మంచిది. సంపాదిస్తున్నావని అహంకారంతో ఉన్నావరా? నువ్వు ఎలా సంపాదిస్తావో నాకు తెలుసు. రే తమ్ముడు, నిన్ను చంపకుండా నేను ఉండనివ్వనురా. ఖచ్చితంగా నేను అంతం చేస్తాను. వావ్, ఈ డిజైన్ నువ్వు చాలా బాగా చేసావు. వెల్, నువ్వు డిగ్రీ తీసుకోకుండానే ఫ్యాషన్ డిజైనర్ అయిపోయావు. ఈ రోజు రాయల్ మెడ విరిగిపోతుందనిపిస్తుంది. వాడు నీతో మాట్లాడాలంటున్నాడు, నువ్వు వాడినే చూస్తున్నావు. సోనీ, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు. వెళ్ళి మాట్లాడు. నా వాళ్ళ మాల్దు. హాయ్ అనిత. హాయ్. హాయ్ మేఘా. హాయ్. అది నాకు కొంచెం ఆకలిగా ఉంది. మనం క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తినేసొద్దామా? అవును, నాకు కూడా ఆకలిగా ఉంది. వెళ్దా. హాయ్. హాయ్. నువ్వే గీసావా? నైస్. నేను ఒకటి చెప్పనా? నీ చేతిలో చాలా టాలెంట్ ఉంది. అంతేకాకుండా నువ్వు చాలా అందంగా. హే, ఏం చేస్తున్నావు? ఇది కాలేజ్. నీకు బర్త్డే వస్తుంది కదా, ఏం ప్లాన్ చేసావు? యాడ సెలబ్రేట్ చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నా బర్త్డే రోజున నాకు నచ్చిన వాళ్ళతో రోజంతా సెలబ్రేట్ చేయబోతున్నాను. తను ఓకే చెప్తే ఓకే, లేదు వద్దు అంటే వద్దు. లేదు లేదు సార్. అరే మీరు టెన్షన్ అవ్వకండి. ఈ వస్తువుకు గ్యారంటీ ఉంది కదా, ఖచ్చితంగా చేస్తాను. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. ఇదిగోండి, టీ తాగండి. ఖచ్చితంగా ఈసారి చాలా డబ్బులు సంపాదిస్తాను. దీవాళి రాబోతుంది కదా. నాన్నా, ఇక్కడ చూడండి, మా కాలేజ్ లో నేనే టాప్ లో వచ్చాను. అరే వావ్, సూపర్ అమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఇదిగో చూసావా? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అమ్మా. ఇలాగే చదివితే నువ్వు జీవితంలో చాలా సాధించవచ్చు. నువ్వు మీ అక్కని చూసావు కదా, మీ అక్క ఆశపడ్డట్టే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్కి జాయిన్ అయ్యి చాలా సంపాదిస్తుంది.
నాన్న నిన్ను స్కూల్కి వెళ్ళొద్దని చెప్పారు కదా, మరి ఎందుకని ప్రతిరోజు చదువుతూ కూర్చున్నావు? ఈ పాలు తాగమ్మా, ఇది బాబాగారి ప్రసాదం. ఇప్పుడా? ఇంకా 10 కూడా అవ్వలేదు కదా. అది మాత్రమే కాకుండా ఈ పాలను ఎందుకు రోజు తాగమంటున్నారు? అక్క దగ్గర ఖచ్చితంగా చెప్పాను, ఎందుకంటే తను ఎప్పుడూ నన్ను ఫాలో చేస్తూ ఉంది. ఇలా పెద్ద మనిషిలాగా మాట్లాడుకో. పాలు తాగి పడుకో. ఎంతసేపు తెలిగేసి ఉండకూడదు. నువ్వు కూడా మీ అక్కలాగా పెద్దదానివైపోతే నేను ఖచ్చితంగా నిన్ను పడుకోమన్ను. సరే, నేను పడుకుంటాను, కానీ ఒక కండిషన్ ఉంది. నేను కూడా సోని అక్కలాగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి. వాళ్ళ గురించి అలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? దీని గురించి మీ నాన్నకి తెలిస్తే ఆయన వెంటనే గొడవ చేస్తారు. సరేమ్మా, ఆ పాలు తాగి త్వరగా పడుకో. హాయ్. హాయ్ అక్క, మీరు వచ్చేసారా? ఏమైందక్క? ఈ రోజు మీరు చాలా టైర్డ్ గా ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఉండే బిజినెస్ ఏంటంటే రాత్రి పగలు చూడకుండా డైలీ వర్క్ చేయాలి. కొత్త క్లయింట్ వచ్చారు, ఆయన నాతో ఎక్కువ పని చేయించుకున్నారు, బోర్ కొడుతుంది. ఇక్కడ చూడండి, మీరు తన దగ్గర సోనికి అక్కని చెప్పారా? చెప్పుంటే అసలు పని ఇచ్చేవాళ్ళు కాదు. అలాగా? ఖచ్చితంగా నేను ఆయనతో చెప్తాను, సరేనా? సరే, కానీ ఇంతసేపు పడుకోకుండా నువ్వేం చేస్తున్నావు? బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? ముందు మీరు మీ స్టేటస్ ని చెప్పండి. నాకేమి స్టేటస్ లేదు, ఎందుకంటే మా నాన్నకు నచ్చింది నేను అసలేమి చేయను. నాన్న చెప్పింది మాత్రమే ఉంటాను. ఆయన ఏం చెప్తారో ఖచ్చితంగా అది మాత్రమే చేస్తాను. సరే, నీ ఫోన్ని చూస్తూ ఉండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఓకే. తను మోడలింగ్కి వెళ్తుందనే గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా ఏంటి? ఇది నన్ను సంతోష పెట్టలేదంతే. 5,000 కాదు, 5 రూపాయలు కూడా నీకు ఇవ్వను. దీన్ని తీసుకెళ్ళడానికి నాకు డబ్బులు ఇచ్చినా సరే దీన్ని నేను తీసుకెళ్ళను. నా డబ్బులు ఇచ్చేయ్. ఒక్క నిమిషం సార్, దీని వెనక భాగం చూడండి ఎంత అందంగా ఉందో. లేదు, రాకొద్దు. నా డబ్బులు ముందు తిరిగి ఇచ్చేయండి. ఇదిగో చూడు, దీన్ని నచ్చకపోయినా సరే దాన్ని చూడు, తనైతే నీకు ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. లేదు, నాకొద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఫస్ట్ ముందు నా డబ్బులు ఇచ్చేయండి, అంతే. ముందు డబ్బులు ఇవ్వండి, త్వరగా తెయ్యి. ఇటు చూడు, ఇక మరి నాకు ఫోన్ చేయకు, నా మూడుని చెడగొట్టావు. ఆ కమలేష్ ఉన్నాడు కదా, రోజు ధనంతో అవుతున్నాడు, దొంగ నోట్లు కొడుతున్నాడు. కానీ నేను పిచ్చగాడవుతున్నాను. వాడు తోడు పుట్టిన అన్నయ్యనే ఏమరుస్తున్నాడు. రండి మేడం, వచ్చి ఈ చీరను చూడండి. ఈ చీర మీకు నచ్చిందా? బాగా చూడండి. ఎంత? చూడండి మేడం, ఈ మోడల్ కొత్తగా వచ్చింది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరు త్వరగా రండి. ఏం చేస్తున్నారా? ఇటువైపు రాకూడదని నేను మీకు చెప్పానా లేదా? నువ్వు రాకూడదని చెప్తే నేను రాకూడదా ఏంటి? రావడానికి నీకు అంత ధైర్యమా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. ఏం చేయకుండా ఏం చేస్తానో చూడు. నన్ను వదలండి రా. ఎంత ధైర్యం! కొంచెం హలో, పోలీస్ స్టేషన్. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అంతా చేస్తుంటావు? మీరందరూ కలిసి వీడికి సహాయం చేశారు, అదేగా? వీళ్ళు ఇక్కడ సేల్స్ చేయడం నీకేంటి ప్రాబ్లం? సార్, ఈ కొట్టు నాది సార్. ఇదిగో, ఇతను క్వాలిటీ లేని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నాడు, అందువల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది సార్. లేదు సార్, వీడు అబద్ధం చెబుతున్నాడు. ఈ మనుషులు తలుచుకునే బాధపడుతున్నా. ఈ మనుషుల కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. అసలు సిటీ నుంచి మంచి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ తక్కువ ధరకి ఇస్తున్నా. అదే నీ సమస్య? అవునరా, అది సమస్య. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అరే, ఇదెక్కడ న్యాయం? నీ దాటానికి నీ పర్మిషన్ కావాలా? చూడు, ఇతను ఈ ఊర్లో అడుగు పెట్టకూడదని నువ్వేది అతను బెదిరిస్తున్నావు చెప్పు. సార్, ఇతను మీ ముందు బాగా నటిస్తున్నాడు సార్. సార్, ఇలా చూడండి, బిజినెస్ చేసుకోవడానికి మా అందరి దగ్గర లైసెన్సులు ఉన్నాయి. అతని దగ్గర కొట్టు పెట్టుకోవడానికి లైసెన్స్ ఉందో లేదో తీసి చూపించమన్నాడు సార్. అవును, మా దగ్గర లైసెన్స్ ఉంది. వెళ్ళి లైసెన్స్ తీసుకురారా, వెళ్ళరా. చూడండి లైసెన్స్. సార్, మీరే చూడండి. ఇది చూడండి, అతను లైసెన్స్ కూడా చూపించారు. అది కాదు, అతను లైసెన్స్ అడిగేందుకు ఫస్ట్ నువ్వెవరివి? నువ్వు మీ పని మాత్రమే చూసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా చేస్తే ముందు నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానే అనుకున్నావు. తిరుగు. విష్ యూ హ్యాపీ బర్త్డే.
థ్యాంక్ యూ. హే, ఇది చాలా అందంగా ఉంది. బాగుందా? నాకు ఇది ఇష్టమని నీకెలా తెలుసు? అది వదులు, దీన్ని చూడు. ఈ రోజు స్పెషల్ డే కదా, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఎవరి వల్ల మనం విడిచమలదు. BRS. రాహేల్, సోనీ. థ్యాంక్ యూ సో మచ్. నీ గిఫ్ట్ చాలా అందంగా ఉంది. ఇలా చూడు, ఈరోజు నా బర్త్డే అని నీకు బాగా తెలుసు. అందుకని నేనిప్పుడు నీకు ఒక రిటర్న్ గిఫ్ట్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. ఆ, మా నాన్న ఊర్లోంచి వచ్చేసుంటాడు. నేను వెళ్ళనా? ఇప్పుడే? ఆ, ఈ రోజంతా నువ్వు నాతోనే ఉంటానని చెప్పావు కదా. ఈ రోజంతా నీతోనే ఉన్నాను. ఇప్పుడు పొద్దుకొక్కింది కదా, రాత్రి అయిపోయే లోపల ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇలా నీచంగా ప్రవర్తిస్తావని నాకు తెలియదు. రాహేల్, దయచేసి కోపడకు. చెయ్యొద్దు, చెయ్యొద్దు. నేను చెప్పేది విను. రాహేల్, నేను చెప్పేది విను. విలాస్ అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దామంటారు? కమలేష్ గారు మన దీపావళి బిజినెస్ ని దివాలా చేశాడు. అంతేకాకుండా ఈ పోలీసులు, మంత్రులు అందరూ వాడు చెప్పేదే వింటున్నారన్న. మనల్ని మంత్రులు, పోలీసులు ఏమీ చేయలేరు. ఆ కమలేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే వాడి వీక్నెస్ ఏంటో బాగా తెలుసుకోవాలి. ఆ వీక్నెస్ మీద టచ్ చేయాలి. అది ఎలా చేయాలో నాకు చాలా బాగా తెలుసు. సార్ సార్ సార్, నా కూతురు కనిపించలేదు సార్. అసలు ఎక్కడ పోయిందనే తెలియట్లేదు. దయచేసి తను ఎలాగైనా కనిపెట్టండి సార్, ప్లీజ్ సార్. మీరు ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. ఏం జరిగిందో చెప్పండి. ఇదే సార్ నా కూతురు. పేరేంటి? సోనీ సార్. తను ఎప్పటి నుంచి కనిపించలే? నిన్న రాత్రి నుండి కనిపించలేదు సార్. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అలాగా? తనకి బాయ్ ఫ్రెండ్తో ఏదైనా అఫైర్ ఉందా ఏంటి? లేదు సార్, మా కూతురు చదువుకున్న అమ్మాయి సార్. తనంతా అలా చేయదు. ఈ అమ్మాయి కనిపించకుండా పోతానికి ఎవరి మీదన్నా అనుమానం ఉంటే దయచేసి చెప్పండి, సరేనా? అవును సార్, ఒక ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళ మీద సందేహంగా ఉంది సార్. ఒకటి పేరు విలాస్. నా ఊరు మాందాపూర్లో ఉంది సార్. వాడు నన్ను కంటిన్యూగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నా ఊర్లో ఉన్న మార్కెట్లో కొట్టు వేసేటప్పుడల్లా నా కొట్టుని పగలగొట్టేస్తాడు. అది కాకుండా నన్ను కూడా కొడతాడు సార్. అది కాకుండా ఓవర్ చేస్తున్నాడని నేను పోలీసుల దగ్గర కంప్లైంట్ చేశాను. ఇలా చూడండి, మీ అమ్మాయి సురేఖని ఏదైనా చేశారా? లేదు సార్, అలాంతా ఏం జరగలేదు. మీరు పోలీసులో కంప్లైంట్ ఇచ్చారా? లేదు సార్, నేను కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ లేనప్పుడు నేను మందాపూర్లోనూ దివాళీ సీజన్ బిజినెస్ చేస్తున్నా సార్. నా వైఫ్ ఇంకా ఇద్దరు కూతుర్లు ఇంట్లోనే ఉన్నారు సార్. వాళ్ళు భయపడటం వల్ల నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కానీ సార్, ఈ పని వాడే చేస్తుంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయం నాకు తెలియగానే నేను గ్రామంకి వెళ్ళి ఫ్రైట్ చేశాను. ఏ విలాస్, దగ్గర ఆడవాళ్ళ దగ్గర నువ్వు చూపించేది, ఆడవాళ్ళ పైన నీ ప్రతాపం చూపించేది చెప్పు. నువ్వు పెద్ద తప్పు చేసావు. నేనైతే ఊరికే వదలరా రే. ఏయ్, ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఇది నేనే చేశానని ఆధారం ఉంటే చూపించి చూద్దాం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగైతే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు? నా దగ్గర ఏ ఆధారం లేదు సార్. కానీ ఖచ్చితంగా చెప్పగలను, వాడే చేస్తుంటాడు. అసలు ఖచ్చితంగా వాడే సార్ కారణం. సరే సార్, మేము దీని గురించి విచారిస్తాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది సార్? అదేంటంటే సోనీ కనిపోకుండా పోగిన ముందు జరిగింది. మీరు అనుమానించే ఆ రెండో వ్యక్తి ఎవరు? గణేష్. మందాపూర్ గ్రామమే మా సొంతూరు. 10 సంవత్సరాల ముందు మేము గ్రామంలో ఉన్నప్పుడు సోనీకి పెళ్లి చేద్దామని మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. కానీ దాన్ని అలాగే వదిలేసాం. మేము దాన్ని అలాగే వదిలేసి విజయనగర్ వచ్చేసాము. దాని తర్వాత ఆ ఫ్యామిలీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. గణేష్ ఎప్పుడు సోనీని ఫాలో చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు తప్ప మీరు వేరే ఎవరైనా అనుమానిస్తున్నారేంటి? లేదు సార్, నేను ఇంక ఎవరిని సందేహించలేదు. సరే, మీరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోండి. సార్ రండి. మిశ్రా, ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఇంకా విజయనగర్కి వెళ్ళి విచారించండి. సోనీ CDR రిపోర్ట్ తీసుకురండి. కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర విచారించండి. ఇంకా తన రెండో డాక్టర్ సురేఖ, తనని ఎవరు అటాక్ చేశారో దాని గురించి తెలుసుకోండి. ఎస్ సార్. ఇంకా విలాస్, ఇంకా గణేష్, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. ఓకే సార్. కమలేష్ ఇంకా వాళ్ళ అన్నయ్య రమేష్ చాలా సంవత్సరాలుగా ఈ ఏరియాలోనే రెంట్కుంటున్నారు. కానీ వాళ్ళిద్దరికి మాటలు లేవు సార్. వాళ్ళిద్దరికి 36 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళిద్దరు కూతుర్లు అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటారు. ఇదిగో దీన్ని తీసుకో. అక్క నాకొద్దు. నీకు ఇంకా కావాలంటే నాతో చెప్పు. నువ్వు దీనికోసం అంతా స్కూల్కి వెళ్లకుండా ఉండకు. గవర్నమెంట్ స్కూల్ వెళ్ళడానికి కొంచెం డబ్బులే చాలు. సార్, వాళ్ళిద్దరి ఇంట్లో ఏదో విచిత్రం జరుగుతుంది.
ఒకళ్ళు పెద్ద ధనవంతులు, ఇంకొకడు తాగుబోతు. కమలేష్ పెద్ద కూతురు సులేఖ ప్రతిరోజు పెద్ద కారులోనే ఇంటికి వస్తుంది. ఇంకా రమేష్ ఇంట్లో ప్రతిరోజు ఒక్కొక్క మనుషులు వస్తూ ఉంటారు. బాగా తాగి వాళ్ళ ఇంట్లోంచి వస్తారు. సార్, వాళ్ళిద్దరు ఏదో తప్పుడు వ్యాపారం చేస్తున్నారని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళిద్దరు ఏదో తప్పుడు వ్యాపారం చేస్తున్నారు సార్. సార్, మీ దగ్గర ఎవరో తప్పుగా చెప్పినట్టున్నారు సార్. మాకైతే ఏ గొడవలు లేదు సార్. వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే చూశారు కదా సార్. వాళ్ళందరూ మా మీద నింద మోపుతున్నారు సార్. అలా చెప్పడానికి వాళ్ళకి కొంచెం కూడా సిగ్గులేదు సార్. కమలేష్, రమేష్ మా జాతికి చెందినవారు. మా కులంలో ఉండేవాళ్ళు ఈ పనినే మేము చేస్తున్నాము. అమ్మాయిని ఇంటి పనికి మాత్రం పెడుతున్నాము, కానీ తప్పుగా చెప్తున్నారు. ఈ పనినే అందరు పెద్ద లెవెల్లో చేస్తున్నారు. కమలేష్ ఈ ఊరికి చెందిన ఇది. ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు. సొంతగా దుకాణం పెట్టుకున్నాడు. చాలా సంపాదిస్తున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడల్లా వేరే షాప్స్ వాళ్ళంతా ఆయనతో గొడవ పడి ఏదో ప్రాబ్లం చేస్తుంటారు. అవును సార్, గొడవ జరుగుతుంది. ఈ మార్కెట్లో మేము చాలా మంది కొట్లు పెట్టుకున్నాం సార్. మా బిజినెస్ పాడు చేయడానికంటూ వస్తాడు. అంతేకాకుండా ఎస్ఐ శర్మ గారు కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని ఇంకేం చేయమంటారు సార్? నేను మా అమ్మాయి కోసమే కొట్టు పెట్టుకున్నాను. అతని గురించి ఇంకేమైనా వివరాలు తెలిస్తే మాకు చెప్తారా కొంచెం? సార్, అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు సార్. తన కూతురు సురేఖ తప్పుడు పనులు చేస్తూ ఉంటుంది. మీరు అతని గురించి బాగా విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేయండి సార్. మ్యామ్, సోనీ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి నాకు అసలు అర్థమే కాలేదు. మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే తను ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన కారణమే లేదు. సోనీ చాలా చాలా మంచి అమ్మాయి. తన మీద చాలా ప్రేమ చూపించారు. అంతేకాకుండా తనంటే చాలా ఇష్టం అందరికీ. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ వాడిని ఒప్పుకోనన్నారని తను వాడితో పారిపోవచ్చు కదా. ఇక చూడు, తనకి బాయ్ ఫ్రెండ్ ఉందా ఏంటి? మ్యామ్, సోనీ రాహుల్ నిజంగా లవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడే వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడానికి స్టార్ట్ చేశారు. కానీ రాహుల్ బర్త్డేకి తను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కానీ ఈ రోజు తను కాలేజ్కి వచ్చాడు. అందుకని అతనితో సోనీ పారిపోలేదని అనుకుంటున్నాను. కానీ రాహుల్ ఎందుకు కనిపించకుండా పోయాడు? యాక్చువల్గా మేడం, నాకు కొంచెం డిప్రెషన్ ఉంది మేడం. సో మిగతా వాళ్ళతో మాట్లాడడం, మీట్ అవ్వడం నాకు నచ్చదు. అందుకే నేను అందరికీ దూరంగా ఉంటున్నాను. మీరు డిస్టెన్స్ ని మెయింటైన్ చేసిన రోజు నుంచి మీ గర్ల్ ఫ్రెండ్ కనిపించకుండా పోయింది. అది మీకు డిఫరెంట్ గా తెలియలేదా? మేడం, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. సోనీని మీట్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకనే మీట్ అవడం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ కరణ్, నీరోలను కూడా నేను మీట్ అవడం లేదు. నేను ఇన్ని రోజులు కాలేజీకి కూడా రాలేదు. నేను నిజమే చెప్తున్నాను. సార్, రాహుల్ ఆ రోజు ఎవరిని మీట్ చేయలేదని చెప్తున్నాడు. వాడు బెస్ట్ ఫ్రెండ్స్ నీరవ్ అండ్ కరణ్ ని కూడా మీట్ అవ్వలేదంట. ఆ అబ్బాయి ఏమన్నా చెప్తాడు, సోనీకి లవర్ లేడని. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నట్టు వీడు చెప్తున్నాడు. వాళ్ళు అబద్ధం చెప్తున్నాడు తెలీదా ఏంటి? ఎందుకు అబద్ధం చెప్తున్నారో మీరు వెళ్ళి కనిపెట్టండి. మిశ్రా, ఆ రాహుల్ ఉన్నాడు కదా, వాడు కాల్ రికార్డ్స్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ఓకే సార్. సార్, మేము కమలేష్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాము. వాడు ఇక్కడ విజయనగరంలోనే ఇంకా ఊర్లో కూడా ఉన్నాడు. వాడు వ్యవసాయం పని చేస్తుంటే మాకు వివరాలు తెలిసాయి సార్. సార్, వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఈ దాసి వృత్తి చేస్తున్నారంట సార్. అతను మాత్రమే కాదు సార్, వాళ్ళ అన్నయ్య కూడా ఈ పని చేస్తున్నారు సార్. కానీ మేము కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. కన్ఫర్మ్ చేస్తేనే నిజం కనిపెట్టగలం. ఎందుకంటే ఈ కేసులో అందరూ అబద్ధాలు చెప్తున్నారు. అంతేకాకుండా సోనీ కాల్ రికార్డ్స్ పెట్టి చూస్తుంటే తన ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు రాహుల్కే కాల్ చేశారు. తను 2 నిమిషాలే తనతో మాట్లాడింది. కానీ కాల్ రికార్డ్స్ చూస్తే 5 కిలోమీటర్లు చూపిస్తుంది. మీరు పని చేయండి, ఆ రాహుల్ ఎలాంటి వాడో మీరు వెళ్ళి తెలుసుకుంటారండి. సార్, సురేఖ కిడ్నాప్ అయిన ప్లేస్ పక్కన అక్కడ ఉండే ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సార్ ఇది. వీళ్ళిద్దరూ మొహాలు కనిపించట్లేదు, గుడ్డతో మూసుకున్నారు. ఇలా చూడండి, ఈ బండి ప్లేటు బాగా కనిపిస్తుంది. ఈ బండి ఓనర్ కనిపెట్టండి. ఎస్ సార్. సార్, విజయనగర్ అవతల ఉన్న అడవిలో ఒక బాడీ దొరికింది సార్. సరే, ఈ అమ్మాయి సోనీ, కమలేష్ కూతురు. బాడీ ఫుల్గా డ్యామేజ్ చేశారు, కానీ ఫేస్ మాత్రం క్లియర్గా ఉంది. అంతేకాకుండా ఈ బాడీని చూస్తుంటే 3 రోజుల ముందు చనిపోయినట్టు అనిపిస్తుంది. ఈ అమ్మాయి మెడలో ఒక మార్క్ ఉంది చూడండి. ఈ అమ్మాయిని మెడ నొక్కి చంపేశారు. కన్ఫర్మ్ గా ఇది మర్డర్ కేసు. సార్, ఈ ఏరియా అంతటా సెర్చ్ చేశాము, కానీ ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి, ఇంకా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సోనియా డ్రెస్ ఇంకా తన ప్రైవేట్ పార్ట్ని అది శాంపిల్ ఫోటోగా తీసి మీ కస్టమర్కి మీరు పంపించారు కదా,
సార్ మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సార్. నేరం ఏం మోపట్లేదు. మీరు ఎలాంటి వాళ్ళనేది మీ నైబర్స్ ఇంకా మీ ఊర్లో ఉన్నవాళ్ళు చెప్పారు. అంతేకాకుండా చట్టవిరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అలవాటుని ఎంకరేజ్ చేస్తానికి సోనీకి ప్రెషర్ ఇచ్చారు. ఆ అమ్మాయి వద్దని వెంటనే మీరు చంపేశారు కదా. సార్ మేము మా కూతుర్ని పోగొట్టుకున్నాం. వాడిని కనిపెట్టే బదులు మీరు మమ్మల్ని ఎట్లా అంటున్నారు ఎందుకు సార్? మా నాన్న ఇలాంటి పని చేశాడో ఒప్పుకుంటాను. ఆయన కాస్త మోసమైన మనిషే. గ్రామంలో ఎవరిని చదువుకోనివ్వలేదు, ఎవరిని ఏ పని చేయనివ్వలేదు. సార్ ఈ సమస్య నుండి వాళ్ళు తప్పించుకొని రావడానికే ఇక నా కూతుర్లు ఇద్దరు ఏ సమస్యలో ఇరుక్కోకూడదనే నేను బయటకు వచ్చాను సార్. అయితే మీరు ఏమంటున్నారంటే మీరు ఈ వ్యాపారం చేయట్లేదన్నమాట. సరే ఒక విషయం చెప్పండి, మీరు సుందర్ నగర్లో బంగ్లాను ఎందుకు అద్దెకి తీసుకున్నారు? అక్కడ మీ అమ్మాయిలు చూస్తానికి మగవాళ్ళు మాత్రమే వస్తున్నారు. అలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నా కూతురు గ్రాడ్యుయేట్ సార్, హాస్పిటాలిటీ బిజినెస్ చేస్తుంది. తనకి సొంతంగా ఆఫీస్ కావాలనే మేము ఆ బిల్డింగ్ ని అద్దెకి తీసుకున్నాం. అసలు ఇక మేము మా పూర్వీకులు పనే చేయాలనుకుంటే మేమెందుకు సార్ సొంత ఊరిని వదిలి ఇక్కడికి వచ్చి మేము ఎంత కష్టపడి ఇక్కడ పని చేయాలి చెప్పండి? మా అన్నలాగా నేనే అలాంటి పనులు చేయట్లేదు సార్. సరే ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు, కానీ ఊరు వదిలేసి వెళ్ళకూడదు. మేము పిలిచేటప్పుడంతా మీరు ఇక్కడికి రావాలి. సార్ ఎందుకు సార్ వీళ్ళు ఏం చేయకుండా వదిలేశారు? మిశ్రా, తనకి విరుద్ధంగా మనకి ఏ ఆధారాలు లేవు. ఊరోళ్ళు చెప్పిన దాన్ని పెట్టి మనం అనుమానించి వీళ్ళని అరెస్ట్ చేయలేము. అయినా సరే వాళ్ళని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా రాహిల్, వాడిని తీసుకురండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్. మీకు నేను ఏమని చెప్పను. చివరిగా నువ్వేం చెప్పావు? నీ బర్త్డే తర్వాత తనని చూడలేని చెప్పావు కదా. కానీ 25వ తారీఖు సోనియా ఇంటి నుంచి వెళ్లే ముందు సోనియా నీకు కాల్ చేసింది. మీరు 2 నిమిషాలు మాట్లాడారు. ఆ రోజు తను నాకు కాల్ చేసింది సార్. నన్ను తలుచుకుని బాధపడింది, మీట్ అవ్వాలని చెప్పింది. ఆ సమయంలో నేను నా ఫ్రెండ్స్తో పాటు చదువుకుంటూ ఉన్నాను సార్. నేను మీట్ అవ్వడానికి వెళ్ళలేదు. అలాగా? నీ ఫ్రెండ్స్ చదువుకున్నావా? ఏ ఫ్రెండ్స్? కరణ్ ఇంకా నీరోతో పాటు. ఆయన దగ్గర మీరు సోనిక అక్కని చెప్పుంటే మీకు అసలు పనే ఇచ్చుండ్రు. హలో, మీరు వెళ్ళండి. ఏయ్ ఏయ్ ఏంటిది? సార్ అది మాత్రమే కాకుండా తన బాడీ ఫుల్గా చెక్ చేశాను. రేప్ చేసినట్టు ఎలాంటి గాయాలు లేవు తన ఊళ్ళో. ఓకే, ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఈ గది నిండా ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరికాయని మీరు కాస్త చెక్ చేయండి. శిల్పి బాడీని ముందుగా చూసిన వ్యక్తి ఏమన్నాడంటే వాడు మీ ఇంటికి వచ్చి శిల్పితో సెక్స్ పెట్టుకోవడానికి మీకు వాడు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? సార్ అదేంటంటే మేము మా వ్యాపారమే చేస్తున్నాం సార్. వ్యాపారం చేశారా? మీ అమ్మాయి ఆ విషయానికి ఒప్పుకోలేదని తనని చంపేశారు కదా. సార్ తన్ని మేము ఎందుకు సార్ చంపాలి? మా వంశంలో ఆడపిల్లలు పనికి వెళ్ళటం ఇష్టపడలేదు. తర్వాత కొంచెం కొంచెంగా ఈ వ్యాపారాన్ని మీరు చేస్తున్నారు. చంపకపోతే ఇంకెవరు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చంపెట్టారు? సార్ నాకు తెలీదు సార్. తను ఎవరు చంపారో ఏమో. సార్ మేము చెప్పాలనుకుంటే తన గొంతు నొక్కే మేము చంపేస్తుంటాం. మీ పెద్దమ్మ ఎక్కడ? మేఘా తను కాసేపు ముందే బయటికి వెళ్ళింది. వెళ్ళి తీసుకురండి. తనకి ఫోన్ చేయి. సార్ ఈ సోనీ ఇంకా శిల్పిని ఒకే విధంగా చంపేశారు. ఈ 2 మర్డర్స్ ని ఒకే వ్యక్తి చేశారని మీరు చెప్పొస్తున్నారు సార్? అవును మిశ్రా, కమలేష్ తన అన్నయ్య రమేష్ ని చూసి ఈర్షపడుతున్నాడని, అందువల్ల రమేష్ సోనీని కోపంలో చంపే అవకాశం కూడా సార్, ఉంది. రమేష్ వాళ్ళ కూతురు శిల్పి వ్యవచారం చేయడం వల్ల తను చంపే అవకాశాలు ఉన్నాయి. అలా కూడా అవకాశం ఉంది. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు, ఈ మేఘ ఎక్కడికి వెళ్ళింది? అభిలాష్ ఉన్నాడు కదా, వాడిని ఫాలో చేయమని చెప్పండి. సార్ అభిలాష్ శత్రు కపిలేషే, అతను ఎందుకు శిల్పిని చంపుకుంటాడు? ఇంకా గణేష్, వాడి సోఫీనే చంపుకుంటాల్సింది, కానీ శిల్పిని ఎందుకు చంపాడు? వాడికి ఏంటి ఉపయోగం? సరే గానీ ఆ గణేష్ వాడు ఎక్కడున్నాడో కనిపెట్టారు. వాళ్ళ టీం వాళ్ళు ఎదుగుతున్నారు సార్. తర్వాత రాహిల్, సంఘటన జరిగిన రోజున వాడి ఫ్రెండ్స్ మొబైల్ వాడి మొబైల్ అక్కడే ఉండింది.
వాడు చంపే అవకాశం లేదు. ఎవరు చంపుంటారబ్బా? ఒకవేళ నేహ చంపుంటుందో? తనని చంపే మోటివే ఉంటుంది. ఏ మోటివ్ అని తెలీదు. శిల్పి చనిపోయిన తర్వాత నేహ కనిపించలేదు. తన ఫోన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ సోనీ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? సార్ రేపు ఈవినింగ్ వచ్చేస్తాయి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఆర్టీఓ దగ్గర మెసేజ్ వచ్చింది. ఏ వెహికల్ సురేఖని కిడ్నాప్ చేశారో ఆ బండి విలాస్ వైఫ్ నందిని పిల్లలు రిజిస్టర్ అయ్యింది సార్. మీరు లోకల్ పోలీస్కి ఫోన్ చేసి ఆ విలాస్ని అరెస్ట్ చేయమని చెప్పండి. తర్వాత విలాస్ని ఇక్కడికి తీసుకురండి. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం, సింగ్ కాల్ చేస్తున్నాను. సింగ్ చెప్పు. సరే సార్, నాంటింగ్ రోడ్డు పక్కన ఒక లేడీ బాడీ ఉందంట. అది హిట్ అండ్ కేసు అంట సార్. అమ్మా సార్ 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 వద్దు సార్ సార్ కొట్టకండి సార్ సార్ నేనే తప్పు చేశాను సార్, నన్ను పట్టుకొని కొడుతున్నారు. సురేఖని కిడ్నాప్ చేసిన వాళ్ళందరూ మీ మనుషులే కదా? ఏంటి చెప్పు. లేకపోతే మీ వైఫ్ మనుషులే ఉండాలి. ఎందుకంటే ఆ నంబర్ మీ వైఫ్ పేరు మీద రిజిస్టర్ అయింది. ఓ పని చేద్దాం, వాళ్ళ వైఫ్ ని తీసుకొచ్చి విచారణ ప్రారంభించండి. సార్ సార్ తనకి దీని గురించి ఏమీ తెలియదు సార్. సార్ తను వెళ్ళొద్దని చెప్పండి సార్. అలాగా అయితే జరిగిందని తెలుసు కదా నీకు. చెప్పు. అవును సార్, నేను ఆ కమలేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. తన మీద చెయ్యి వేయకుండానే మానసికంగా ఇబ్బంది పడుతూ చనిపోవాలనుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది సార్. తన పెద్ద కూతురు సురేఖ ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. వీడి బిజినెస్ కి తనే డబ్బు అందిస్తోంది. అందుకనే అతను ఒక్కో సీజన్ మా ఊర్లో ఉన్న మార్కెట్కి వచ్చి మా వ్యాపారాలు పాడు చేస్తున్నాడు. అందుకనే సురేఖని బెదిరించాలనుకున్నాను సార్. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తన మొహం మీద గాయపరచాలనుకున్నాం. అప్పుడు ఆ అమ్మాయి మొహంలో మాకు కమలేష్ మొహం కనిపించింది. అలాగా? నువ్వు ఏమనుకున్నావు? సురేఖని నువ్వు కిడ్నాప్ చేసి సోనియాని చంపినట్టు చంపాలనుకున్నావు కదా? అలాగే నువ్వు చంపావు కదా? నిజం ఒప్పుకో. సార్ నేను నిజంగా ఎవరిని చంపలేదు సార్. సురేఖని భయపడడానికి అలా చేశాను, ఇంకేం చేయలేదు సార్. నేను ఆ రోజు ఊర్లోనే ఉన్నాను సార్, కావాలంటే కనుక్కోండి. అయినా సరే నువ్వు సురేఖకి చేసిన తప్పు ఉంది కదా, అది కూడా క్రైమే. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు చెప్పేది నిజం లేదో మేము కనిపెడతాం, సరేనా? ఈ సోనీ ఇంకా శిల్పి విషయంలో మనం ఏం కనిపెట్టలేకపోతున్నాం. ఆ తర్వాత మేఘ తను సూసైడ్ చేసుకుందా యాక్సిడెంట్ అని తెలియట్లేదు. కానీ సార్, సోనీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తున్నప్పుడు అక్టోబర్ 25 నైట్ 8 నుంచి 10 లోపు గొంతు నొక్కి చంపారు సార్. అది మాత్రమే కాదు, తను చనిపోక ముందు గ్యాంగ్ రేప్ చేశారు సార్. తన బాడీలో 3 స్పర్మ్ ఉన్నట్టు చెప్తున్నారు సార్. సో సోనీ డెడ్ బాడీ పక్కనున్న ఒక ఫామ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాము. ఈ పెన్ డ్రైవ్ లో ఫుటేజ్ ఉంది సార్. వాడిని లాక్కురండి. చూశారు కదా, ఇప్పుడు చెప్పండి, మర్యాదగా నిజం చెప్పాలి. లేకపోతే మీ ముగ్గురిని ఏం చేస్తానంటే ఎముకలు విరక్కొడతాను. ఇప్పుడు చెప్పండి. సంఘటన జరిగిన రోజు తను నాకు కాల్ చేసింది. ఆ నైట్ అంతా తను ఏడుస్తూనే ఉంది. తన ఫ్యామిలీ తన్ని వ్యభిచారంలోకి దింపుతున్నట్టు చెప్పింది. సంఘటన జరిగిన రోజు రాత్రి తన ఫస్ట్ కస్టమర్ వస్తున్నట్టు చెప్పింది. తన ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంది. అందుకనే నేను తన్ని పార్కులో మీట్ అయ్యాను. అప్పుడు వీళ్ళు కూడా నాతో పాటే ఉన్నారు. మేము ముగ్గురు అక్కడికే వెళ్ళాం. కానీ మీరు ముగ్గురు ఎందుకు ఫోన్ ఇంట్లో పెట్టేశారు? లేదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మేము ముగ్గురం చదువుకునేటప్పుడు ఫోన్ని సైలెంట్లో పెడతాం. ఆ రోజు కూడా మేము మా మొబైల్స్ని సైలెంట్లోనే పెట్టి చదువుకుంటూ ఉన్నాం. మీ ముగ్గురు ఒకే గ్రూప్ ఏంటి? మమ్మల్ని అనుమానిస్తున్నారా సార్? మేము నిజమే చెప్తున్నాం. సోనీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ప్రాస్టిట్యూషన్ లో తోస్తారని తెలిసినప్పుడు అది మీకు షాక్ గా అనిపించలేదా? యాక్చువల్లీ సార్, ఆ రోజు రాహుల్ బర్త్డే, మేమందరం వాడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఒక ప్రాస్టిట్యూట్ ని రెడీ చేసి బడ్జెట్ ఫిక్స్ చేయడానికి కోసం మేము ఒక ఏజెంట్ ని కూడా వెళ్ళి కలిసాం సార్. ఆ ఏజెంట్ అతను సుందర్ నగర్ లో ఉన్నటువంటి ఒక బంగ్లా అడ్రస్ ఇచ్చి మా ముగ్గురిని అక్కడికి వెళ్ళమన్నాడు. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఏం చూశానంటే, తర్వాత ఒక రోజు సోనియా వాళ్ళ అమ్మని అక్కని పరిచయం చేయడం కోసం ఒక గార్డెన్ కి రమ్మని చెప్పింది సార్. సారీ, లేట్ అయిపోయింది. వచ్చే దారిలో చాలా ట్రాఫిక్. తిను మా అమ్మ, తిను మా అక్క సురేఖ. ఆ తర్వాత సోనీకి నేను దూరంగా ఉన్నాను. తన నుండి విడిపోవాలి అనుకున్నాను. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ వ్యభిచారం చేస్తుందంటే నాకు నచ్చలేదు సార్. కానీ సార్, అప్పుడు ఒకరోజు సురేఖ ఇంకా నేను సన్నిహితంగా కలిశాం కదా, దాన్ని నేను అనుకూలంగా మార్చుకొని నేనేం చేశానంటే సురేఖకి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేశాను. నా దగ్గర ఆధారం ఉంది కాబట్టి నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోతే నేను సోనీకి అంతా చెప్పేస్తానని బెదిరించాను. నేను సోనీ దగ్గర చెప్పేస్తానని నన్ను బెదిరించాడు సార్. నేను సోనీ వాళ్ళ పేరెంట్స్ కూడా బ్లాక్మెయిల్ చేశాను సార్. ఒకరోజు తనతో మాట్లాడుతున్నప్పుడు తను ఇంటికి వచ్చి డబ్బు తీసుకెళ్ళమని చెప్పారు. ఇడ్చుడు, నువ్వు చెప్పింది గుర్తుపెట్టుకో. రాహిల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాన్న మీరెందుకు వీడికి డబ్బు ఇస్తున్నారు? ఇక్కడేం జరుగుతుంది? ఇదిగో ఇక్కడ నీ ఫ్యామిలీ ఉందే, ఈ డబ్బు ఇచ్చి మన ఇద్దరిని విడదీయాలని చూస్తోంది. ఈ డబ్బేమీ నాకు అక్కర్లేదు.
రే నేను ఏం చేస్తాను చూడు. నీకు అంత ధైర్యమా? ఎంత పగరా నీకు నటలో. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను. రే నీకెంత ధైర్యం రా, నా ముందే నా కూతురుని లవ్ చేస్తున్నాను చెబుతా. ఎందుకు సోనియా దగ్గర అబద్ధం చెప్పా? ఎందుకంటే సార్ నేను తన దగ్గర బాగా ఇరుక్కుపోయాను సార్. అంటే నేను ఒక ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తున్నానని తను కనిపెట్టింది సార్. అందుకని నేను మళ్ళీ మీట్ అవుదామని సురేఖని పిలిచినప్పుడు తను కుదరదంది. సోనియాతో జరిగిందంతా చెప్పేశాను. నువ్వు ఇక బ్లాక్మెయిల్ చేయలేవని చెప్పేసింది. నాకు ఫ్రీగా దొరికిన డబ్బు, సెక్స్ అంతా లేకుండా పోయాయి. నేను సోనియాని ఏం చేశానంటే ఎగతాళి చేయడం మొదలుపెట్టాను. తనకి లవ్ మెసేజ్లు కూడా పంపాను. తన ఫ్యామిలీ తనని ఎదవని చేస్తుందని కూడా చెప్పాను. కానీ నువ్వెందుకు సోనీని మూర్ఖురాలు చేశావు? ఎందుకంటే నేను తనతోటి సంతోషంగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. పార్క్ లో ఏం జరిగింది చెప్పు. తను ఇంటి నుండి పార్కుకు వచ్చిన తర్వాత రాహేల్, ఏంటి? నేను నీతో రావడానికి ఇష్టం లేదు. నాకు అంతగా ధైర్యం లేదు. నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఏం చేయగలవు? నేను ఇది చేయలేను అది చేయలేనని ఎప్పుడు వాగుతూ ఉంటావు. నువ్వు అసలు ఏం చేయగలవు? నా వల్ల ఏం చేయమనుకుంటున్నావా? మనందరం కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా నేను వదిలిపెట్టి వెళ్ళను. మనకి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్ళు. మనకి ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి చాలా టైం ఉంది. నేను చాలా ప్రేమిస్తున్నాను. చాలా ప్రేమిస్తూనే ఉంటాను. తను నాకు అలా చెప్పి పార్కు నుండి వెళ్ళిపోయింది సార్. నేను తనకి అర్థమయ్యేలా చెప్పేలోగా తను ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత మేము కూడా ఆ పార్కులో నుంచి బయటికి వచ్చేసాం. మిశ్రా, వీళ్ళ ముగ్గురు DNA శాంపిల్ తీయండి. ఇంకా సోనీ బాడీ మీద ఉన్న సీమెన్స్ తో మ్యాచ్ చేసి చూడండి. నేను వెళ్ళి కమలేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీని విచారిస్తాను. అరే సార్, మీరా? మిమ్మల్ని చూడటానికి బయలుదేరాం. ఇతన్ని అరెస్ట్ చేయండి. మీ అమ్మాయి సురేఖ తను ఎక్కడ? సార్ సురేఖ పొద్దునే కనిపించకుండా పోయింది. దాన్ని కంప్లైంట్ ఇవ్వడానికే బయలుదేరాం మేము అసలు. సార్ 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 లోపల ఎవరు లేదు సార్, నమ్మండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి సురేఖ నువ్వే చంపేశావేంటి? సార్ నేను ఎవరిని చంపలేదు సార్. వీళ్ళని తీసుకెళ్ళండి. సార్ నేనేం చేయలేదు సార్. మీరు చుట్టుపక్కల విచారించండి, ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. సార్, కమలేష్ అన్నయ్య ఇంటి పక్కన ఒక 20 వయసు అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు సార్. అది అబ్బాయినా? అవును సార్, ఈ అబ్బాయినే సార్. ఈ గణేష్ ఇంకా సురేఖ వాళ్ళిద్దరు ఫోన్ ట్రేస్ చేయండి. ఒకవేళ గణేష్ సురేఖని డబ్బు కోసం కిడ్నాప్ చేస్తుంటే డబ్బు కోసం ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. అవును సార్, సురేఖని ఈ జాబ్లో నేనే ఇన్వాల్వ్ చేశాను. ఈ పనిలోకి సోనియాని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నా. కానీ ఏం జరిగిందంటే తను ఇల్లు వదిలి పారిపోయింది. అసలు తను తిరిగి మళ్ళీ వస్తుంది అనుకున్నాను. కానీ చాలాసేపు అయ్యి నా కూతురు తిరిగి రాకపోవటం వల్ల నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కానీ సార్ మేము మా కూతురు చంపలేదు సార్, నిజంగానే చెప్తున్నాం. ఫోన్ వస్తుంది సార్. సార్ సురేఖ ఫోన్ నుండి కాల్ వస్తుంది. మాట్లాడండి, కానీ స్పీకర్లో వేసి మాట్లాడండి. నన్ను దయచేసి కాపాడండి. సురేఖ నువ్వు ఎక్కడున్నావా? నాన్న, గణేష్ కి వెంటనే 20 లక్షలు కావాలంట. ఇప్పుడు మీరు డబ్బు కనుక ఇవ్వకపోతే అతను అది చంపేస్తానంటున్నాడు. సోనీని ఎవరు చంపారని నేను పోలీస్కి వెళ్ళి చెప్పేస్తాను. ఎవరు హత్య చేశారు? ఎవరు హత్య చేశారు చెప్పు. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారే. ఫోన్ మీ దగ్గర ఉంది, వాడి డబ్బులు మిమ్మల్ని అడిగాడు. అలా అయితే హత్య మీదే చేసి ఉంటారు. సార్ లేదు సార్, నేను దాన్ని చంపలేదు సార్, నిజంగా నేను చంపలేదు. లొకేషన్ ట్రేస్ చేశాం. రండి సార్, ఈ లొకేషన్ సార్. కట్లు ఇప్పండి. సార్ నన్ను ఎందుకు సార్ అరెస్ట్ చేస్తున్నారు? నేను తన్ని కిడ్నాప్ చేశాను సార్. కానీ వీళ్ళందరూ కలిసి సోనీని హత్య చేశారు. దానికి ప్రూఫ్ ఉందని దగ్గర? ప్రూఫ్ నా మొబైల్లో ఉంది సార్. ఒకరోజు సోనీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో పారిపోవడానికి నేనే హెల్ప్ చేశాను సార్. ఆ విషయం నాన్నకు తెలిసిపోయింది. అందుకని వాళ్ళని కనిపెట్టడానికి ఆ రోజు నాన్న
కొంతమంది రౌడీల్ని పంపారు. సోని రాగిని చూడ్డానికి పార్క్కి వెళ్ళుంటుందని నాకు బాగా తెలుసు. తన దగ్గర చెప్పడానికి వెళ్ళాను. తను కాల్ చేశాను, కానీ తన ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది సార్. నేనేమనుకున్నానంటే తనని నేరుగా కలిసి జరిగిన విషయాలన్నీ చెప్పాలనుకున్నాను సార్. కానీ నేను ఇల్లు వదిలి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేనేం చూశానంటే అక్కడ సోనీ 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 ఏమైంది? సోనీ కళ్ళు రాహేలు వాడు ఫ్రెండ్స్ లో. అక్క నన్ను దయచేసి చంపేసేయండి. సోనీ నువ్వేం మాట్లాడుతున్నావు? అక్క ప్లీజ్ నన్ను చంపేసేయండి. నాకు నాన్నతో ఉండి జీవించడం నచ్చలేదు. అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. నాన్న నాకు చేసినట్టు ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. కానీ తను చనిపోయిన తర్వాతే ఆ ఘటన నుంచి తప్పించుకోవాలనుకున్నాను సార్. కానీ నా వల్ల తను చనిపోయింది తలుచుకొని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను సార్. కానీ సడన్ గా ఒకరోజు గణేష్ దగ్గర నుంచి ఒక వీడియో వచ్చింది. నేను సోనియాని హత్య చేసింది రికార్డ్ అయింది. ఆ తర్వాతే నాకు శిల్పి కాల్ చేసింది సార్. తను వ్యభిచారి కావాలని ఆశపడలేదు. నాకు ఇది నచ్చలేదక్క. నేనేమనుకున్నానంటే తను కూడా నా చెల్లి అనుకున్నాను. సురేఖ నువ్వా? శిల్పి శిల్పి సురేఖ ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వంతా ఒక అక్కవా ఏంటి? నువ్వు మమ్మల్ని అందరినీ నాశనం చేసేసావు కదా. నువ్వు మీ నాన్న కోసం మా అందరినీ నువ్వు నాశనం చేసావు. అదంతా ఏమీ లేదు. మా జీవితాలని నాశనం చేసావు. నాతో రా సునీత. రావే రా. చెప్తున్నాను కదా రా. కానీ నేను చంపలేదు సార్. తను యాక్సిడెంట్ లో చనిపోయింది. కానీ నేను దాన్ని తలుచుకొని చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను చేసిందంతా మంచిదే అనుకున్నాను. వాళ్ళకి నరకంలో నుంచి నేను విడుదలనిచ్చాను. ఆ ముగ్గురు కూడా ఇప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయారు. వాళ్ళు నిరంతరంగా వెళ్ళిపోయారు. నీతో చేరి నలుగురు నరకంలో జీవించారని నాకు బాగా తెలుసు. కానీ ఆ నరకం నుంచి బయటపడటానికి ఆ ముగ్గురిని నువ్వు అసలు చంపుండకూడదు. సోనీని శిల్పిని చంపినందుకు, తర్వాత మేఘాని కార్లతో చంపినందుకు తనని అరెస్ట్ చేయండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. సురేఖ తన చెల్లెల్ని ఈ నరకం నుండి బయటికి తీసుకురావడానికి అలా చేసిందని చెప్పింది. కానీ ఇంకొకరిని హత్య చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు? కేవలం సురేఖ స్టేట్మెంట్ మూలంగానే కాదు, కానీ సోనీ డ్రెస్ మీద నుండి తీసిన 3 సీమెన్ల శాంపుల్ వల్ల కూడా దాన్ని రాహిల్ మరియు వాళ్ళ మిత్రులు డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసి పోలీస్ డిపార్ట్మెంట్ రాహిల్ మరియు వాడి 2 మిత్రుల్ని, సోనీని వాళ్ళు ముగ్గురే గ్యాంగ్ రేప్ చేశారని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. శిల్పి మరియు మేఘా పోస్ట్మార్టం రిపోర్టు రావడానికి ముందే పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేసి నేరస్తులని అరెస్ట్ చేశారు. ఇలా చాలా తక్కువ కేసుల్లోనే మనము చూడొచ్చు. ఏదైనా ఒక తప్పుడు విషయం నుండి మీరు అన్యాయంగా ముక్తి పొందాలని ఆలోచిస్తే గుర్తుంచుకోండి, ముక్తి పొందడానికి మిగతా సరైన దారులు కూడా ఉంటాయని. నేను మీ అనూప్ సోని ఇప్పటికీ సెలవు తీసుకుంటాను. క్రైమ్ పెట్రోల్ సతర్క్ యొక్క మరో కొత్త ఎపిసోడ్ లో ఇంకో కేసుతో కలుస్తాను. అంతవరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. క్రైమ్ పెట్రోల్ సతర్క్ ని చూస్తూ ఉండండి. జై హింద్.